బోయిన్పల్లి కూరగాయల మార్కెట్ నుంచి అంబేద్కర్ నగర్ రోడ్డులోని కూరగాయల దుకాణాల వద్ద భారీ ట్రాఫిక్ నెలకొంది. దీని కారణంగా ఒక వ్యక్తి కూడా మృతి చెందాడు. ఈ క్రమంలో బోయిన్పల్లి మార్కెట్, అంబేద్కర్ నగర్ను ఎమ్మెల్యే శ్రీ గణేష్ సందర్శించారు. దుకాణాలన్నీ క్రమపద్ధతిలో పెట్టుకోవాలని, రహదారిపై ట్రాఫిక్కు ఏమాత్రం ఇబ్బంది కలిగించవద్దని ఆయన సూచించారు. రిటైల్ వ్యాపారులు నిబంధనలు పాటించాలన్నారు. లేకుంటే తగిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హెచ్చరించారు. మార్కెట్ చైర్మన్ మొక్కల సత్యనారాయణ మాట్లాడుతున్నా. ఈరోజు కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ గారు, మన ఏసీపీ సార్ ఇద్దరు వచ్చారు. నిన్న సంఘటన జరిగిన విషయంలో వాళ్ళు వచ్చేసి ఏదైతే అడ్డలు ఉన్నాయో అడ్డల మీదకి ఎక్కేసి ఉంటే మంచిగా ఉంటుంది అని చెప్పేసి అందరికీ చెప్పారు. అందరూ కూడా ఇవాళ 9:30 నుంచి 12 o'clock దాకా అందరినీ ఇంకా సైడ్ మొత్తం అందరూ అడ్డలకి వెళ్ళిపోయారు. ఎమ్మెల్యే సాబ్ ఇంకోటి స్తంభాలు వేపిస్తున్నాడు, దానికి సిటీ లైట్ వేసి వేపించి కెమెరాలు కూడా ఫిట్ చేపిస్తాను, ఒక బోర్డు కూడా ఫిట్ చేపిస్తున్నాడు ఎమ్మెల్యే సాబ్ చెప్పిండు. ఇంకోసారి ఈ ఘటన జరగకుండా చూసుకుంటామని చెప్పేసి మార్కెట్ చైర్మన్గా నేను మాటిస్తున్నాను. మా ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు కూడా చెప్పారు. ఏం చెప్పారంటే ఏసీపీ గారు పిలిపించి లైన్ పెట్టామని, ఈ లైన్ దాటితే మళ్ళీ లైన్ దాటిన వాళ్ళకి చెప్తే వినకపోతే కేసులు బుక్ చేయండి, కేసులు కూడా వినకపోతే దుకాణాలు మొత్తం తీసేయమని వాళ్ళ గట్టిగా వార్నింగ్ ఇచ్చిపోయారు. మా ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు కూడా మేము చెప్పగానే వచ్చారు. ఆయన కూడా ధన్యవాదాలు. ఏసీ వాళ్ళకు, పోలీసు వాళ్ళకు కూడా ధన్యవాదాలు. అందరికీ చేతులైతే నమస్కరిస్తున్నాము. ఇలాంటి మళ్ళా రిపీట్ కాకుండా చూసుకోవాలని అందరికీ ధన్యవాదాలు. మా ఎమ్మెల్యే